ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. మన దేశంలో పెద్ద ఎత్తున గ్యాస్ సమస్య, ఇంకా చమురు సమస్య రాలేదు, రాకపోవచ్చు అనేటువంటి ఆశ అయితే నాకుంది. కానీ గ్యాస్ సమస్య అయితే వచ్చింది. నేను డే 1 నుంచి ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తూ వస్తున్నా, చమురు కష్టాలు, గ్యాస్ సమస్య రావడానికి అవకాశం ఉంది. సరే, చమురు కొంత మన దగ్గర నిల్వలుంటాం, మనకు కొంత రష్యా సహకారం అందిస్తుంది అనేటువంటి నమ్మకం, ఇవన్నీ ఉన్నాయి. కానీ గ్యాస్ సమస్య మాత్రం తీవ్రంగా ఉండబోతుంది. ఇరాన్ ఎప్పుడైతే హార్మోజ్ జలసంధిని మూసివేసిందో, ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు అనేటువంటి వాతావరణం క్రియేట్ అయిందో, మన దేశంలో ఖచ్చితంగా గ్యాస్ చమురు సమస్య రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది నేను డే 1 నుంచి చెప్తూ వస్తున్నాను. మీరు కావాలంటే మనం టీవీలో నా వీడియోలు చూడండి, లేదు కట్టా కార్తీక్ అని చెప్పేసి నా పర్సనల్ ఛానల్లో కూడా ఉన్నటువంటి వీడియోలు ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. నేను డే 1 నుంచి చెప్తా వస్తున్నాను, చమురు రేట్లు పెరగటానికి అవకాశం ఉంది. చమురు రేట్లు పెరగటం పక్కన పెడితే కొన్ని దేశాల్లో, మన దేశానికంటే రష్యా సహకారం వల్ల చమురు సమస్య రాకపోవచ్చేమో, లేదా మన దగ్గర ఉన్న నిల్వలు కూడా కొంత దానికి కారణం కావచ్చేమో. కానీ చమురు ఇప్పుడున్న ధరకి రెట్టింపు పెట్టినా సరే, పెట్రోల్ డీజిల్కి ఇప్పుడు 110 రూపాయలే ఉంది, దీనికి 200 300 ఇచ్చినా సరే పెట్రోల్ దొరకని పరిస్థితి వస్తుంది, డీజిల్ దొరకని పరిస్థితి వస్తుంది. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ఇది చాలా దేశాలు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పాను. నేను చెప్పినటువంటి 2 రోజులకి బంగ్లాదేశ్లో ఇష్యూ స్టార్ట్ అయింది. బంగ్లాదేశ్ని ఎగ్జాంపుల్ చెప్తూ కూడా ఒక వీడియో చేశాను. బంగ్లాదేశ్లో సమస్య స్టార్ట్ అయింది అని. పెట్రోలు మామూలుగా అక్కడ అసలే రేట్ ఎక్కువ బంగ్లాదేశ్లో. ఇప్పుడు 300కి పైగా పెట్రోల్ రేట్ ఉంది. 300 కాదు, 300కి ఇంకొక 300 600 రూపాయలు ఇచ్చినా సరే అక్కడ పెట్రోల్ డీజిల్ దొరకని పరిస్థితి ఉంది. బంకులు మూతపడుతున్నాయి. ఒక్కసారి పెట్రోల్ డీజిల్ సమస్య వచ్చిందంటే ఆ దేశం మొత్తం కూడా అనిశ్చిత వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ మొత్తం స్టక్ అయింది. ట్రాన్స్పోర్ట్ స్టక్ అయిందంటే పాలు, పండ్లు, కూరగాయలు ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయిందంటే నిత్యావసరాలకు ఇబ్బంది వస్తుంది. పెట్రోల్ డీజిల్ అనేది ఒక నిత్యావసరం, తెలియని నిత్యావసరం, అది కనపడని నిత్యావసరం. అవి ఉంటేనే ట్రాన్స్పోర్టేషన్ కొనసాగింది. ట్రాన్స్పోర్టేషన్ కొనసాగితేనే వ్యవస్థ నడిచింది. సో వ్యవస్థ స్టక్ అయ్యే అవకాశం ఉంటుందని నేను చెప్పాను. బంగ్లాదేశ్లో ఆ సమస్య ఉంది. ఏదో నాన్న తిప్పలు పడుతుంది అక్కడ ప్రభుత్వం దాన్ని అధిగమించడానికి. మనకాడ గ్యాస్ సమస్య వచ్చింది. మనకాడ చూడండి, గ్యాసు మామూలుగా 1000 రూపాయలే ఉంటుంది కదా, కొద్దిగా నాకు కరెక్ట్గా తెలియదు. ఇళ్ళలో అయితే, డొమెస్టిక్లో అయితే 950 వరకు ఉండేది, ఇప్పుడు పెరిగింది. మొన్న రేట్లు పెంచారు, గ్యాస్ రేట్ పెంచారు పక్కన పెట్టండి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ అయితే దొరకని పరిస్థితి ఏర్పడటం వల్ల 1000 2000 ఇచ్చినా సరే గ్యాస్ దొరకట్లేదట. 1200 1300 పడిందట. 2000 ఇచ్చినా కానీ గ్యాస్ దొరకటం లేదట. 3000 రూపాయలు పెట్టి బ్లాక్లో కొనుక్కుంటున్నారట. అదే నేను డే 1 వస్తుంది అదే. ఒక రకంగా కొరత ఏర్పడిందంటే ఇంకొంత బ్లాక్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. వ్యాపారులు ఏర్పడ్డ కొరతని వాడుకుంటూ తమ వ్యాపారాన్ని, తమ బ్లాక్ మార్కెటింగ్ కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి పరిస్థితి లేకుండా ప్రభుత్వం ముందే మేలుకోవాలి అని నేను చెప్పాను. ఏమండి, ఒక స్టూడియోలో కూర్చొని వీడియోలు చేసే జర్నలిస్టు నేను. రకరకాల సోర్సుల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ప్రజలకి క్యారీ చేసేవాడిని నేను కేవలం నా ఆలోచనతో నేను సేకరించిన సమాచారాన్ని కొంత కోడీకరించుకొని నా ఆలోచన దానికి జోడించి చెప్పేవాడిని నేను. ఒక స్టూడియోలో కూర్చున్న నాకే ఈ సమస్య రాబోతుందని తెలిసింది కదా. ఒక పెద్ద వ్యవస్థ ప్రభుత్వం అంటే, వాళ్ళకి సమాచారం రకరకాల సోర్సుల నుంచి వస్తూ ఉంటుంది. ప్రభుత్వానికి అనేక వ్యవస్థలు ఉంటాయి, సమాచారాన్ని సేకరించి ఇచ్చే వ్యవస్థలు, ఇంటెలిజెన్స్ ఉంటుంది. మరి ఒక సమస్యను అంచనా వేయలేకపోయిందండి. ఒక ప్రభుత్వం అంటే అనేక మంది ఐఏఎస్ దాంట్లో పనిచేస్తూ ఉంటారు, రకరకాల స్థాయి అధికారులు పనిచేస్తూ ఉంటారు. మరి ఈ సమస్య ఉత్పన్నం కాబోతుంది మన దేశంలో. ఈ సమస్యను షార్ట్అవుట్ చేసుకోవడానికి ఏం చేయాలనేది ముందు నుంచో ప్లానింగ్ ఉండాలిగా. కొరతను అధిగమించడం పక్కన పెట్టండి, కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు కూడా. కానీ కొరత వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి? ఒకవేళ ఈ కొరతను వాడుకుంటూ బ్లాక్ మార్కెటింగ్ చేసే వాళ్ళని ఎలా కట్టడి చేయాలి? దీని మీదన్నా కనీసం చర్యలు తీసుకోవాలి కదా. ఇవాళ ముంబైలో ఈరోజు పేపర్లో వచ్చిన వార్త, నేను సొంత కవితం చెప్పట్ట, 20% ముంబైలో మార్కెట్స్ క్లోజ్ అట. అంటే అది హోటల్స్ 20% హోటల్స్ కమర్షియల్ గ్యాస్ లేక క్లోజ్ అవుతున్నాయంట. నిన్న పేపర్లో చెన్నైలో చాలా హోటల్స్ క్లోజ్ అవుతున్నాయి అనేది వచ్చింది, బెంగళూరులో చాలా హోటల్స్ క్లోజ్ అవుతున్నాయి అని వచ్చింది. అదృష్టం కొద్దీ ఇంకా హైదరాబాద్లో స్టార్ట్ అయినట్టు కనపట్లే. కానీ ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం చూపించకపోతే మాత్రం హైదరాబాద్లో కూడా ఎఫెక్ట్ పడింది. మన దేశంలో 6 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్తో హోటల్ బిజినెస్ నడుస్తుందంట. 6 లక్షల కోట్లతోటి రెస్టారెంట్ బిజినెస్ కేవలం
మొత్తం హోటల్ బిజినెస్ కాదు. దీంట్లో ఒక్కరోజు కనుక హోటల్స్ మన దేశంలో మూతపడితే 1,200 కోట్ల రూపాయలు లాస్ రావడానికి అవకాశం ఉందంట. ఒక్కరోజు మన దేశంలో మొత్తం హోటల్స్ కాదు, కేవలం రెస్టారెంట్స్. హోటల్స్ తర్వాత స్థాయి కదా రెస్టారెంట్ది. ఆ రెస్టారెంట్స్ ఒక్కరోజు క్లోజ్ అయితే 1,200 కోట్ల రూపాయలు నష్టం అంట. అంటే భారత ఆర్థిక వ్యవస్థ మీద ఎంత ప్రభావం పడిందో ఆలోచించండి. ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే 25% హోటల్స్ అదే రెస్టారెంట్స్ మూతపడ్డాయి అంటున్నారు కదా. ఈ 20% హోటల్స్ రెస్టారెంట్స్లో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఎంతమంది? ఒక చిన్న హోటల్ని కూడా నమ్ముకొని క్లీనర్సు, వెయిటర్సు అండ్ రకరకాల చెఫ్స్ వీరంతా కలిపి ఒక చిన్న హోటల్ మీద కూడా, ఒక రోడ్ సైడ్ హోటల్ నమ్ముకొని కూడా ఒక 4, 5, 6 పనిచేస్తూ ఉంటారు. కుటుంబాలు పనిచేస్తూ ఉంటాయి. మరి అంతమంది రోడ్డు మీద పడ్డట్టేగా. ఇప్పుడు కేవలం 20% అంటే ఎంతమంది ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయి ఉంటారు? సో ఎక్కడో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం చేయటం ఏంటి, దాని బట్టి మన మీద పడటం ఏంటి అంటే పరిస్థితి అలానే ఉంది. అంటే ప్రపంచం అంతా ఒకదానికొకటి ఆధారపడేటువంటి పరిస్థితుల్లో మనకి లేనిది ప్రపంచం బయట నుంచి కొనుక్కునే పరిస్థితుల్లో అది ఒక్కసారిగా స్టక్ అయిపోవటం ఫలితంగా ఏర్పడ్డ అనిశ్చిత వాతావరణం ఇది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసివేయటం వల్ల జరిగిన పరిస్థితి. యుద్ధానికి ముగింపు లేకుండా ట్రంప్ చేస్తున్న యుద్ధానికి జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవి. యుద్ధంలో డైరెక్ట్గా చనిపోయే వాళ్ళు ఒక రకం, యుద్ధం వల్ల డైరెక్ట్గా నష్టపోయే వాళ్ళు ఒక రకం, తెలియకుండా నష్టపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే మన ప్రభుత్వం మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో కొంత ఫెయిల్ అయింది, ఒప్పుకొని తీరాలి. అన్న మన ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కాదు, మన కేంద్ర ప్రభుత్వమే ఫెయిల్ అయింది ముందస్తు జాగ్రత్త తీసుకోవడం. సరే నేను రియాక్ట్ అయ్యారు, మోడీ గారు రియాక్ట్ అయ్యారు, చమురు ఇంధన శాఖ మంత్రి రియాక్ట్ అయ్యారు, వెంటనే చర్యలు చేపట్టారు, గ్యాస్ కంపెనీలకు, ఆయిల్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేశారు, స్పెషల్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు, పరిస్థితిని గమనించారు, సద్దు మనగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ప్రయత్నం డే 1 నుంచి వస్తే బాగుండేది. ఒక స్టూడియోలో కూర్చొని కట్టా కార్తీక్ చెప్పగలిగాడు, కానీ ప్రభుత్వం ఒక విషయాన్ని కనిపెట్టలేకపోయిందా? సో నా వీడియోలని పబ్లిక్లోకి పంపించేసిన బాధ్యత మీదే. ఈ విషయాలు ముందుగా ప్రజలు తెలిస్తే, ప్రజల నుంచి అవేర్నెస్ వస్తే, ఈ విషయాలు ఎక్కువ చర్చ జరిగితే ప్రభుత్వాలు ముందుగా జాగ్రత్త తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శాటిలైట్ మీడియా కూడా నిన్న నుంచి హోటల్ బిజినెస్ మీద, ఈ ఆయిల్ మీద నిన్న నుంచి బాగా ఫోకస్ చేశాయి. మొన్న నుంచి కొద్దిగా వార్తా పేపర్లు ఫోకస్ చేశాయి, నిన్న నుంచి శాటిలైట్ ఛానల్స్ ఫోకస్ చేశాయి. కానీ డే 1 నుంచి ఫోకస్ చేసి ఈ పరిణామాలు జరగబోతున్నాయని చెప్పింది నేనే. కానీ మనం చిన్న వ్యవస్థ, యూట్యూబ్ వ్యవస్థ చిన్నది కాబట్టి, మనం చిన్న స్థాయి జర్నలిస్టునే కాబట్టి మనం మన చూసే రెగ్యులర్ వ్యూవర్స్కి మాత్రమే మనం ఈ విషయాలు చెప్పిన వాళ్ళు అవుతాం. కానీ ఈ విషయాలు ఎక్కువ మందిలో తీసుకువెళ్ళే బాధ్యత మీదే. అందుకనే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఎక్కువ మందిలో తీసుకువెళ్ళాలంటే కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ ప్రెస్ చేయండి. దయచేసి ఇలాంటి విషయాలు ఎక్కువ మందిలోకి వెళ్ళాలి. ముందస్తు జాగ్రత్తలు ప్రభుత్వాల వైపు నుంచి ఉండాలి, ప్రజల వైపు ఉండాలి, జాగ్రత్త చర్యలు అవసరం. ఇంకా కూడా రాబోయే పరిణామాలు, యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు, చమురు కష్టాలు రావచ్చు, డీజిల్ చమురు కష్టాలు అంటే పెట్రోల్, డీజిల్ కష్టాలు రావచ్చు. ఇప్పటికైతే డొమెస్టిక్ అంటే ఇంటి గ్యాస్కి సమస్య లేదు, కానీ అది రావటానికి కూడా అవకాశం ఉండొచ్చు. సో ఈ టైంలో ప్రత్యామ్నాయ మార్గాల మీద దృష్టి సారించాలి. ఇక్కడ ప్రభుత్వాలను కూడా నిందించడం లేదు. మన ప్రభుత్వాల వల్ల జరిగిన పొరపాటు కాదు ఇది, ఒక యుద్ధం వల్ల జరిగిన పరిణామం ఇది. కానీ దీన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధం కావడానికి కొంత ఆలస్యమైందనే విమర్శ తప్ప దీనికి ప్రభుత్వాలు కారణం కాదు, ఏ ప్రభుత్వం కూడా కారణం కాదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు జాగ్రత్త పడటం స్టార్ట్ అయింది, ప్రజలు కూడా జాగ్రత్త పడాలి. గ్యాస్ను పొదుపుగా వాడుకోండి, దయచేసి చాలా పొదుపుగా వాడుకోండి. వీరంతవరకు ఎలక్ట్రిక్ స్టవ్ని వాడండి. కుక్కర్లతో అన్నం వాటితో కూడా కర్రీ చేసుకునే అవకాశం ఉంటే దాన్ని వాడటానికి ట్రై చేయండి. మనం ప్రత్యామ్నాయ మార్గాల మీద దృష్టి పెట్టడం అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.